ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోఆర్డినేటర్లము మేము ఇది మెంబర్లము అంటూ జిల్లా జిల్లా అంతా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానిక నాశనం చేయడానికి చేస్తా ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. రోజు కడప జిల్లాకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నానని మాట్లాడుతా ఉంది. తప్పకుండా వాళ్ళందరూ సస్పెండ్ కాబోతా ఉన్నారు. యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్ గా ఇది కడప జిల్లాలో నా బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ఒక వర్గము అనేది ఏమాత్రము కూడా వాళ్ళకి ఏమి పదవులు లేవు, ఏమి లేదు. కానీ మేము ఏఐసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి కోఆర్డినేటర్లము, మేము ఇది మెంబర్లము అంటూ జిల్లా జిల్లా అంతా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానిక నాశనం చేయడానికి చేస్తా ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. గత నెలలో కూడా విశాఖపట్నంలో అడ్రస్ లేని వాళ్ళు అన్నట్లు అక్కడ మీటింగ్ పెట్టి పార్టీని భ్రష్టు పట్టించే విధంగా బురద చల్లినారు. సరే అధిష్టానం చూసుకుంటుందిలే అని చెప్పేసి అందరూ అధిష్టానానికి అప్పచెప్పినారు, గమ్మునే ఉన్నారు. ఇంకా జిల్లా జిల్లా మొదలు పెట్టినారు. అది అలా లాస్ట్ మరి తిరిగి నిన్నటి దినాన శుంకర్ పద్మశ్రీ అనే ఆవిడ ఈ కడప జిల్లాకు వచ్చి ఇక్కడ వచ్చి నేను పార్టీ విధేయురాల్ని, పార్టీని అభివృద్ధి చేసేదాన్ని అని షర్మిలమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. నేను రాహుల్ గాంధీతో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను పార్టీ విధేయురాల్ని అంటా ఉన్నాను. రాహుల్ గాంధీ గౌరవించినట్లే రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసిన, ఖర్గే గారు ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని నువ్వు ఎందుకు అగౌరవపరుస్తా ఉన్నావు? ఈ పార్టీ మీద నా అభిమానం ఉంది, పార్టీని నేను బలోపేతం చేసేదాన్ని, అందుకే ఆ నాశనం అయిపోతుందని వస్తున్నప్పుడు వారు ఎవరైతే ఏర్పాటు చేసినారో పార్టీ బలోపేతం కోసము షర్మిలారెడ్డి గారిని ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా చేసింది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. వాళ్ళని అవమానం చేస్తుండవు నువ్వు. ఒక ఆడగూతురని లేకుండా ఇంతకు ముందు కూడా అనేక విధాలుగా ఆమె ఏ రకంగా మాట్లాడినా కూడా ఓపికతో ఎవరు సరే అన్నట్లు గమ్మున ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు కడప జిల్లాకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నానని మాట్లాడుతా ఉంది. ముందు ఆమె గురించి, ఆమె ఒక లేడీ, ఒక ఆడగూతురు గురించి ఆడగూతురు మాట్లాడకూడదు అని మేము ఎంత ఓపిక పట్టుకున్నా ఆమె ఆడగూతురు అనే మాటే మర్చిపోయినట్లుంది. అది కాకుండా పిసిసి అధ్యక్షురాలు. కడప జిల్లా అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అని అందరి దేశమంతా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలారెడ్డి గారికి పగ్గాలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానము వ్యవస్థాపకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమెను ఏర్పాటు చేసినప్పుడు వారు చేసిన నిర్ణయమే తప్ప నీకు ఇన్ కేసు ఒకవేళ ఉంటే నువ్వు పోయి పెద్దలు నీకంతా రాహుల్ గాంధీ గారితో నీకంత పరిచయాలు, మీకంత గౌరవాలు పార్టీ మీద అంతా ఉంటే ఈడ షర్మిలారెడ్డి గారు ఏమి నాశనం చేస్తుంటారో పోయి ఆడ పిలిపించి మాట్లాడుకొని ఏదో గుట్టు చప్పుడు కాకుండా పార్టీని బలోపేతం చేయి. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎంత ధైర్యం ఉంటే ఆమె ఈ విధంగా మాట్లాడాలి. కానీ దీని గురించి మాట్లాడడం కాదు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. తప్పకుండా ఈ రోజు ఎవరెవరైతే ఇప్పుడు వాళ్ళు తిరిగిన వాళ్ళంతా పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళే. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది పార్టీలో. ఎక్కడైనా జిల్లాకు ఎంటర్ అయినప్పుడు ఏఐసిసి నుంచి వచ్చిన వాళ్ళు గానీ, పిసిసి నుంచి వచ్చిన వాళ్ళు గానీ డిసిసి తో కాంటాక్ట్ అయ్యి డిసిసి ద్వారా ఈ జిల్లాలో పర్యటన చేయడం, ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి వాళ్ళ క్యాడర్ ఏంది? ఇప్పుడు ఆడ ఉండే వాళ్ళందరి మొత్తం వాళ్ళందరినీ మనం చూస్తానే ఉన్నాం. ఒక్కొక్కరు అంటే మీకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచి, పదవులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా? అట్లెట్లయితది? ఈ రోజు డిసిసి కూడా ఇక్కడ కూడా ఏమంటా ఉన్నారు? వర్గాలు అనమాట. ఎక్కడున్నాయి వర్గాలు? ఇక్కడ 2 వర్గాలు, పనిచేసే వర్గం, పనిచేయని వర్గం అంతా పక్కకి వెళ్ళిపోతా ఉంది. సొంత ప్రయోజనాలకు చేసుకునే వాళ్ళకు మేము ఎంకరేజ్ చేయము. మా పిసిసి అధ్యక్షురాలు చెప్పిన సలహా అది కాదు. మమ్మల్ని అందరినీ కష్టపడి పని చేయమని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయండి. మీ డెవలప్మెంట్ అనేది పార్టీ తప్పకుండా చూస్తుంది. ఇప్పుడైతే పరిస్థితులు బాగలేవు. మన పార్టీని ప్రజల క్షేమం కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు కష్టమైనా కూడా మేము గుర్తిస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా కష్టపడిన నాయకురాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. ఆమె అదే పనిగా ఒక టీంను ఎన్నుకున్నారు, కష్టపడి పని చేయాలని చెప్పేసి. ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఉన్నా కూడా ఎప్పుడు ఎంతసేపు చూసినా కూడా మేము కూడా వయసు మీద పడే అంత పని చేయలేం. యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వాలి. ఆ రకంగానే మేడం గారు అవకాశం ఇచ్చినారు. సీనియర్స్
కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్పి పార్టీని ముందుకు తీసుకుపోయాల్సి పోరించి ముసలిమైనా మమ్మల్ని పక్కన పెట్టారన్నట్టు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా ప్రజల్లోకి పంపించేస్తే పార్టీ ఏం కావాలా? పార్టీ క్షేమం చూస్తున్నారా? పార్టీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడినోళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ లో కావచ్చు, అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ నేషనల్ పార్టీ ఇది స్వతంత్రం పోరాడేప్పటి నుంచి ఉన్న పార్టీ. దాంట్లో పనిచేసిన నాయకులు అందరూ దాంట్లో నుంచి విద్యాభ్యాసం చేసినట్టు నాయకులుగా ఎదిగి మిగతా దానికి వచ్చిన వాళ్ళే. అటువంటి కాంగ్రెస్ పార్టీని అవమానం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. ఒక స్త్రీగా శంకర్ పద్మశ్రీ చేయడం కరెక్ట్ కాదు. ఆమె ఏ ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు, పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పోరుతో రాజశేఖర రెడ్డి బిడ్డను, కొడుకును, భార్యను నువ్వు మాట్లాడతావా? మనము మాట్లాడే ముందు మనం ఏంటి అనేది చూసుకోవాలా. ఒక ఆడగూతురుగా నాకు ఆమె ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు మన కడప వాళ్ళే ఆమె గురించి నేను ఇంతవరకు ఒక లేడీ ఆడగూతురని నేను బయట తీయలేదు. ఈ రోజు మా పిసిసి అధ్యక్షురాలని ఆమె మాట్లాడినప్పుడు నేను ఒప్పుకోలేక చెప్తా ఉన్నా. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఏమేం చేసింది అన్ని రికార్డు ఉన్నాయి నా దగ్గర. కానీ ఆడగూతురని మేము బయట పెట్టలేదే. ఈ రోజు అనవసరంగా ఏం కారణం లేకుండా పార్టీకి బలోపేతం చేసే వైఎస్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతుంది ఆమె? అసలు ఎంత ధైర్యం ఉంటే వస్తుంది ఆమెకి? ఎట్లా అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మొత్తం ఎవరైతే ఇప్పుడు అటెండ్ అయిన మొత్తం అందరు సస్పెండ్ కాబోతా ఉన్నారు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నాకు ఫోన్ చేసినారు. ఎవరెవరు ఉన్నారో మొత్తం పెట్టమని చెప్పినారు లిస్టు. వాళ్ళందరూ పెడతాం, సస్పెండ్ చేస్తారు కూడా, అయిపోతుంది కూడా. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసే వాళ్ళు ఎవరే గానీ ఈ రకంగా మాట్లాడకూడదు. ఒక లేడీ గురించి ఎందుకు అంత ఇదిగా మాట్లాడే ఎంత ధైర్యం ఉండాలా? అది ఇక్కడ ఈ గడ్డకొచ్చి మాట్లాడుతా అంటా ఉంది ఆమె. పార్టీ కండువా వేసుకుని నువ్వు పర్సనల్ గా ఎక్కడన్నా పార్టీ కండువా వేసుకుని పార్టీ ప్రతిష్ట, పార్టీని అవమానం చేసినావు. ఈ రోజు కండువా వేసుకుని మాట్లాడినావు వ్యక్తిగతంగా. ఎక్కడుందో మాకు తెలియదు అంటది. ఈ టూర్ ప్రోగ్రామ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మాకేం పై ఆకాశం నుంచి దిగిపడిందా ఏమన్నా? మాకు నువ్వంటే పార్టీలో లేనట్లే. ఏఐసిసి కోఆర్డినేటర్, ఎప్పుడు ఏఐసిసి కోఆర్డినేటర్? దానికి తోడు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎవరెవరు చేసేది, ఎవరెవరు సాయం చేసేది, ఎవరెవరు పోయేది అంతా తెలుసు. అదంతా మాకు ఏఐసిసి నుంచి, పిసిసి నుంచే వచ్చినాయి మాకు ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు అనుకుంటా అన్నారు ఏదో కళ్ళు మూసుకొని పిల్లి పాలు అవుతుంది మేము చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏమనలేరు అనుకుంటాను. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ కోఆర్డినేటర్లుగా కొత్త వాళ్ళని నియమించింది షర్మిలారెడ్డి గారు. గతంలో 3-4 సార్లు మేము పోటీ చేసినామని ఏం రిజల్ట్ లేదు కాబట్టి వాళ్ళని తీసేసి చేస్తే ఈ రోజు మేము కోఆర్డినేటర్లని, వాళ్ళ కోఆర్డినేటర్ పదవి పోయిందని వాళ్ళు పోయి ఆమెతో జత కడతారు. అది కరెక్ట్ కాదు. పార్టీ బలోపేతం కోసము ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. శంకర్ పద్మశ్రీ గారు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆడగూతురుగా ఆమెను అవమానం చేయాలని మాకు ఉద్దేశం కాదు. ఆమెకైతే ఆడగూతురు అని లేదు, ఏం లేదు. ఒక గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను ఆమె పిసిసి అధ్యక్షురాలు, ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానం వచ్చి ఆమె అట్లాంటి ఆమెను ఆ రకంగా మాట్లాడడం కాదు. మేము కూడా నోరెత్తితే ఈ కడపలో ఇప్పుడు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేనే ఖండించిన, వద్దు ఒక ఆడగూతురు గురించి పోనీలేమ్మా జరిగిందని. కానీ ఈ రోజు మా షర్మిలారెడ్డి మరి అన్నప్పుడు ఇదిగో నా దగ్గర మొత్తం ఉంది, ఆమె ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఏమేమి ఉండేది ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర. మేము కూడా చేయగలం. అది కరెక్ట్ కాదు. కాబట్టి శంకర్ పద్మశ్రీ గారు మీరు కొద్దిగా ఒక గౌరవమైన పార్టీలో ఉన్నారు. నాకు పార్టీ అభిమానము. నేను రాహుల్ గాంధీ గారితో కలిసి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షురాలకి విధేయతగా పార్టీలో పనిచేస్తే మీకైనా భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే దానికి తగ్గ చర్యలు అధిష్టానం తప్పకుండా తీసుకుంటుంది. అదే విధంగా డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైతే ముందుకొచ్చి చేస్తా ఉన్నారో అవన్నీ రికార్డ్ అయితా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ సస్పెండ్ కాబోతా ఉన్నారు. ఇప్పుడే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది, మొత్తం ఎవరెవరో రికార్డు పంపించమని. యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్ గా ఇది కడప జిల్లాలో నా బాధ్యత ఉంది కాబట్టి నేను మొత్తం రికార్డ్ చేసి పంపిస్తా ఉన్నాను. కాబట్టి మీడియా పూర్వకంగా వాళ్లకు వార్న్ చేస్తా ఉన్నాం.